సో ఈ 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ తర్వాత 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ will be there and it is through the ballot and 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 day ఇన్ కేస్ ఎనీ రిపోర్ట్ ఈస్ దేర్ ఆ 12th నాడు దానికోసం ఇది పెట్టాము. సో ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్, తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మన ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2000 మంది దే విల్ బీ అసిస్టింగ్ అస్. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాము. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీస్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాము. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. తర్వాత ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అది ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత మా భారతీయ న్యాయ సంహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ ఈ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా అది పక్కా మనము చేస్తాము. ఈ రౌడీ షీటర్స్ కానీ, తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్లో ఉన్న కొన్ని నేరస్తులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ కొన్ని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి కమ్యూనలీ కానీ ఆ ప్రాంతంలో పక్క మా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ కూడా చేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లాగా అదే ఉంటుంది. తర్వాత ఈ ఎలక్షన్స్ అర్బన్ లోకల్ బాడీస్ కాబట్టి 100% వెబ్ కాస్టింగ్ కోసం వెళ్ళాలని మేడం డిసిజన్ తీసుకున్నారు. తర్వాత ఈ వెబ్ కాస్టింగ్తో పాటు బయట కూడా అక్కడ పోలింగ్ స్టేషన్లో లొకేషన్లో అక్కడ కూడా కొన్ని కెమెరాస్ని పెట్టి మన కంట్రోల్ రూమ్ నుంచి అది కూడా పక్కా మానిటర్ చేస్తాము. సో దిస్ ఎలక్షన్స్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ that we are conducting this election in free and fair manner. My appeal to all the voters to come out and cast their vote freely. So thank you ma'am for giving us this opportunity. శ్రీదేవి గారు అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ శ్రీదేవి గారు చెప్పిన తర్వాత మాట